మైకం నేను కల్లా పొయలన్నీ ఎదకు అదుకే తప్పిందే ఓ పిల్ల అరే 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 గుండె జారి కళ్ళంతయిందే నీ సొగసే చూసి మీరైతే ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూసి అయితే ఎడిట్ అయితే చేసుకోండి. మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకున్నాక దాని కిందనే మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ప్రాజెక్ట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే సింపుల్గా మీరైతే ఏం చేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో అయితే ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని అయితే ఏమీ చేయకుండా మీరైతే సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకొని మనకైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే కనపడుతున్నాయి కదా, ఇక్కడ కొంచెం పైకి దించినట్లయితే మనకైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే కనపడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ అన్నీ అయితే కనపడుతున్నాయి కదా. ఇక్కడైతే ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసి ఫస్ట్ ఫోటో పైన అయితే ట్యాప్ అయితే చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చి ఇక్కడ స్టార్ గుర్తు కనపడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సింది. ఏదైనా మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటో అయితే ట్యాప్ చేసుకొని పైన ప్లస్ గుర్తు కనపడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని మనకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సింపుల్గా వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. ఇలానే ప్రతి ఒక్క ఫోటోని అయితే మీరైతే ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి స్టార్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ గ్యాలరీలో నుంచి పైన ప్లస్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. ఇలా పూర్తిగా అయితే మీరైతే మీ ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ వీడియో అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకున్న తర్వాత ఫొటోస్ని రీప్లేస్మెంట్ పెట్టుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే ఇంకా అయితే అప్డేట్ చేస్తుంటాను, చాలా వీడియోస్ అయితే చేస్తాను. మీ ఫొటోస్తో కూడా కావాలంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా మీ ఫొటోస్ అయితే వీడియో ఎడిట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్.